ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा। Forum for Truth Seekers, Satyanveshakula Brundamu, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. Grantha Patanamu, Adhyayanamu, Avagahana, Atma Darshanam, Karyakramamu. 28వ పాఠము 30/5/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ
ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బి గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు,
వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారము. ఏంటి మనం చేస్తున్నాము అంటే ఒకడే అనేకమయ్యాడు. ఈ సమస్తము ఒకటితో నిండి ఉన్నది, ఒకడే ఇక్కడ ఉన్నది. కానీ మనకేమో అనేకము భిన్నత్వము మనకి తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఈ అనేకత్వం, ఈ భిన్నత్వంలో ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందడం అన్న విషయంగా మనం అవగాహన ద్వారా, అది కూడా మళ్ళీ కొన్ని సాధనలు ఇటువంటి ఏమి లేకుండా అవగాహన ద్వారా ఆత్మదర్శనం, ఏకత్వానుభూతి పొందుట అనే పద్ధతిలో మన అధ్యయనం మనం చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈ గ్రంథంలో మనం 3 ప్రతిపాదనలు ప్రస్తుతం మనం చర్చించుకుంటున్నాం. మొదటి ప్రతిపాదన ద్వారా ఏం తెలిసింది మనకి? ఉన్నది ఒకడే, ఆ ఒకటి నుంచి 2గా వచ్చింది. అంటే వెలుపలికి వచ్చిందా? కాదు, ఆయనలోనే జరుగుతున్నది. ఆ ఒకటిలోనే ఈ సమస్తము జరుగుతూ ఉన్నది. ఇందులో బాహ్యం అనేది లేదు. ఇంకా మనకు అనిపించవచ్చు లోపల వెలుపల అనే భావం మనకి ఇక్కడ ఉంది, కానీ స్థితి భేదం చేత వాస్తవంగా ఒకటి లోపలే జరుగుతుంది, ఒకటిలోనే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకటే ఉంటుంది. కానీ మన లోపల జరిగే ఆలోచనలన్నీ మనయే కదా, వేరే వాళ్ళ ఆలోచనలను అనం కదా. మనం వేరే వాళ్ళ ఆలోచన అయినా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అది మనదిగా అయిపోతుంది. మన లోపల ఏది జరుగుతున్నా మనం తిన్న ఆహారం అంతా మనది అయిపోయింది. అంతకుముందు బయట ఉన్నదాన్ని అనుకున్నాం మనం, ఆహారం బయట ఉన్నది, అది తినంగానే మనలో భాగం అయిపోయింది. అది ఇట్లా ఏది చూసుకున్నా మనలో భాగంగానే ఉంది. అలాగే ఆ ఒకడెవడున్నాడో వాడిలో భాగంగానే ఈ మొత్తం జరుగుతున్నది. అది మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది అప్పుడు మనం ఈ అనేకత్వం నుంచి బయటపడడానికి అవకాశం అవుతుంది. తర్వాత ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక బ్లావెట్స్కి ఒక చోట సీక్రెట్ డాక్టర్లోనే, అంటే మనకి ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచానికి అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం కూడా, ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా ఎవరి నుంచి వచ్చింది? గ్రీకుల నుంచి వచ్చింది. గ్రీకులకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఈజిప్షియన్స్ దగ్గర నుంచి వచ్చింది. ఈజిప్షియన్స్కి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? చాల్డియన్స్ దగ్గర నుంచి వచ్చింది. ఆ చాల్డియన్స్కి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణ్స్ నుంచి వచ్చింది, బ్రాహ్మణుల నుండి. ఏ బ్రాహ్మణులు? భారతదేశానికి సంబంధించిన బ్రాహ్మణుల నుండి. వాళ్ళు ఎంతో రహస్యంగా దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ఆ సృష్టి రహస్యాలను, సృష్టి జ్ఞానం మొత్తాన్ని ఆ సృష్టి రహస్యాలన్నిటినీ ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు, ఎంతో రహస్యంగా. వాటిని చాల్డియన్స్ నుంచి ఈజిప్షియన్స్ నుంచి గ్రీకులు, ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మనకేమైంది? మన పరిస్థితి వాటి నుంచి ఇటేపు వచ్చింది. మనకి బ్రాహ్మణుల నుంచి మనకు అందుబాటులోకి రాలా. సీక్రెట్ డాక్టర్కి ఆ పరమ గురువులు ఆధారమయ్యారు. ఆ పరమ గురువులు కూడా బ్రాహ్మణుల నుంచి వచ్చిన దాన్ని పెట్టకుండా ఇక్కడ గ్రీకుల నుంచి, ఈజిప్షియన్స్ నుంచి, చాల్డియన్స్ నుంచి వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో వాటిని
ఇంగ్లీష్ భాషలోకి మార్చి ఇక్కడికి తీసుకొచ్చారు పరమ గురువులు సీక్రెట్ డాక్టర్ ద్వారా. సీక్రెట్ డాక్టర్ ఏంటంటే ప్రపంచం, ఆ పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్నిటినీ క్రోడీకరించి, గ్రీకులు, ఈజిప్షియన్స్, చాల్డియన్స్, ఇట్లా ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి వీటన్నిటిని క్రోడీకరించి ఒక దానికి తీసుకొచ్చారు అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఇది మన భారతీయుల బ్రాహ్మణుల దగ్గర ఏదైతే ఉందో దానికి సమంగా అయింది. పేరు మాత్రం వాళ్ళదే, కానీ ఉన్న విజ్ఞానం అంతా ఉన్న విషయం అంతా కూడా ఇక్కడి భారతదేశం నుంచి, భారతీయుల బ్రాహ్మణుల నుంచి అందిందే. అలాగ వచ్చింది. సరే, మనం ఒక విషయం చెప్పుకుందాం. మనందరము ప్రతిస్పందించటం అనే దాని మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒకడి గురించి అవగాహన ఉంది అంటే ఏమిటది? అతను అవతల వాడు మాట్లాడిన తీరును బట్టి, అతను చేస్తున్న పనుల యొక్క విషయాన్ని బట్టి, అతని చేతలను బట్టి, అతని మాటల్ని బట్టి మనం ఒక అంచనా వేసుకున్నాం. ఆ చేతలకి మాటలకి ఆ వాడి యొక్క భావం కాకుండా, వాడి ఏ పద్ధతులు అన్నాడో అది కాకుండా, మనం దానికి మన యొక్క భావాన్ని దానికి రంగరించి ఆ విధంగా అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అలా ప్రతిస్పందిస్తూ ఉన్నాం. దాన్ని బట్టే మనం అవతల వాడితో వ్యవహరిస్తున్నాం. ఇట్లా మనం మొత్తం అందరం కూడా ఎక్కువ భాగం. ఇప్పుడు ఏమైంది? మన ఒరిజినాలిటీ లేదు ఇక్కడ. మన ప్రతిస్పందనే ఉంది, స్పందన లేదు. స్పందన అంటే ఎలాగా? ప్రారంభం నుంచి, ఆ 1 నుంచి 2 ఎలాగా వచ్చిందో, ఆ 2 నుంచి ఇక సృష్టి ప్రారంభమై అలా లోకాలు ఏర్పడుతూ, ఆ లోకాల్లో అనేక రూపాలు ఏర్పడుతూ, ఆ జీవం ఇలాగా కిందకి దిగుతూ, ఆ జీవాత్మ కిందకి దిగుతూ లాగా ఎలాగైతే వచ్చిందో, ఇదంతా ఆ పద్ధతిలో పైనుంచి కిందకి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అన్న పద్ధతి. అంటే అది స్పందన, అది స్పందించటం. అట్లాగా కాకుండా మనది ఏమైందనమాట, ఈ డ్యుయాలిటీ వచ్చేటప్పుడు కల్లా, భిన్నత్వం వచ్చేటప్పుడు కల్లా ప్రతిస్పందించడము అనే దానికి మనం ఇటువైపుకి వచ్చేసాం. కాబట్టి మనం ఏది మాట్లాడినా, మనం ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా మన యొక్క ప్రతిస్పందన మీద ఆధారపడి మనం చేస్తూ వస్తున్నాం. ఒక్క క్షణం ఆ ప్రతిస్పందన తీసేసి మనకు మనమే ఇంకేం లేదు ఇక్కడ అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఎవరి గురించిన ప్రతిస్పందనలు లేవు మన దగ్గర. ఏం లేదు, ఉన్నాం అంతే. ఎందుకంటే సృష్టికర్తగా ఆధారమైనటువంటి ఆ యాబ్సల్యూట్ వన్ రియాలిటీ వాడు కానీ అక్కడ ప్రతిస్పందన ఏం లేదు. ప్రతిస్పందించడం అంటే తనుగుట అంతే. అప్పుడేమైంది? అత్యద్భుతమైనటువంటి అనుభూతిలోకి వెళ్ళిపోతుంది. మన అనుభూతిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ప్రతిస్పందన ద్వారా మనం డిస్టర్బ్ అయిపోతున్నాం, చల్లా చెదురైపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఆ ప్రతిస్పందన నుంచి స్పందనలోకి రావడానికే ఇప్పుడు ఈ అధ్యాయం. మనం స్పందించడమే, ప్రతిస్పందించడం లేదు మనం ఇంకా. అవతల వాడిని బట్టి మనం కాదు ఇక. మనం అవతల వాడు మాట్లాడే మాటలను బట్టి, అవతల వాడి యొక్క ఆలోచనలు బట్టి, ఆలోచనలు మనకు తెలియదు. ప్రస్తుతానికి ఏంటంటే థాట్ రీడింగ్ ఇంకా రాలేదు మనకి. ఆ శక్తి కూడా వస్తుంది రాబోయే సంవత్సరాల్లో, రాబోయే శతాబ్దాల్లో ఆ జ్ఞానం కూడా అందుతుంది మనకి. అప్పుడేంటి, వాడు ఏం ఆలోచిస్తున్నాడో మనకి తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా గందరగోళం అయిపోతాం. ఇప్పటికే
వాడు మాటల ద్వారానే మనం సగం గందరగోళం పడ్డాం, ప్రతిస్పందిస్తున్నాం. వాడి చేతల ద్వారా ఇంకా గందరగోళం అయిపోతున్నాం. ఇప్పుడు ఆ థాట్స్ కూడా తెలిసినాయి అనుకోండి, ఇంకా పూర్తిగా గందరగోళంలోకి నెట్టివేయబడతాం అనమాట. మన ఏంటి, మన స్థితి ఏంటి, మన యొక్క అసలైన స్వరూపం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ విషయాలన్నీ కొట్టుకుపోతాయి కదా. ఇందువల్ల ప్రతిస్పందన వల్ల మనం ప్రతిస్పందించటం కాకుండా స్పందించటం. ఎందుకు అంటే మన స్వరూపం అది. ప్రతిస్పందించడం మనది కాదు, మనది కాని దాన్ని మన మీద వేసుకుని మనం అలాగా చేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాదిరిగా జరిగింది అంటే ఈ స్థితి భేదం చేత. మనం స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఈ అనేకత్వం వచ్చేటప్పటికి, ఈ భిన్నత్వం వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి పద్ధతి వస్తుంటుంది. ఆ పద్ధతిని జాగ్రత్తగా అవగాహన చేసుకుని మనం అసలు మన సంగతి ఏంటి, అప్పుడిక మనం మా అవతల వాడిని బట్టి మనం కాకుండా మనల్ని బట్టి మనం అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం అంతే. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం, ఎలా ఆలోచించాలో అలాగ ఆలోచిస్తాం అంతే. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి కాకుండా, మన చుట్టూ పరిసరాలు, మన చుట్టూ వ్యక్తులు, వాళ్ళని బట్టి కాకుండా, ఇప్పుడు మనం ఎక్కువ భాగం చేస్తున్నది మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి, పరిసరాలను బట్టి. అవి అందువల్ల మనం ఆ ఏకత్వానుభూతుల్లోకి రాలేకపోతున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం మనకి ఆ ప్రతిస్పందన నుంచి స్పందించడంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఇది మనకి సహాయం చేస్తుంది. తర్వాత మొదటి ప్రతిపాదన పూర్తి చేసుకున్నాం, రెండో ప్రతిపాదనలోకి వచ్చాం. మొదటి ప్రతిపాదన అనేటప్పటికల్లా ఏమైంది, మొత్తం స్టేజీ తయారైంది. అంతకుముందు ఏమీ లేదు. ఏమి లేని చోట నుంచి ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, జీవము రూపము ఇట్లా రెండుగా వచ్చినాయి. ఒకదాని యొక్క రెండు భాగాలు, ఒక నాణ్యం యొక్క బొమ్మ బొరుసలాగా. ఎందుకంటే నాణ్యానికి ఒక బొమ్మే ఉంటే అది బొరుసు లేకపోతే అది నకిలీ నాణ్యం అన్నట్టుగా మనకి నాణ్యం కిందకి లెక్క రాదు. రెండు వైపులా ఉంటేనే అది నాణ్యం అని మనం అంటాము. అట్లాగా ఈ రెండు ఒకదాని యొక్క, అంటే ఆ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరు ఉన్నాడో ఆయన యొక్క రెండు ఆస్పెక్ట్స్ అన్నమాట. ఇట్లా మనకి దాని నుంచి వచ్చింది. ఆ రెండు వచ్చిన తర్వాత స్పేస్ అండ్ టైం, కాలము దేశము, ఇవి ఏర్పడ్డాయి. మూల ప్రకృతి విరాట్ పురుషుడు ప్రకృతి, వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిగా, ఇప్పుడు వీళ్ళిద్దరూ అలాగ నిలబడితే మరి వీళ్ళు పని చేయడానికి కావాల్సిన శక్తి అక్కడ ఫోహత్, ఆ పరబ్రహ్మ యొక్క రాజస శక్తి. ఇవన్నీ ఎక్కడున్నాయి మరి? కొత్తగా తయారు చేశాడా? కొత్తగా ఏమీ తయారు కాలేదు, దాంట్లో నుంచే వస్తున్నాయి. అంతకుముందు ఉన్నవే దాంట్లో నుంచే వస్తున్నాయి. సో మూడుగా మన ట్రినిటీగా, అంటే ఒక త్రిభుజం లాగా ఏర్పడింది అనమాట. ఏంటవి? 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ అబ్సల్యూట్. ఒక త్రిభుజం ఏర్పడింది మనకి. అబ్సల్యూట్ స్పేస్, అబ్స్ట్రాక్ట్ స్పేస్, డ్యూరేషన్ అంటే టైం, మోషన్. ఫోహత్ రావడం వల్ల ఏమైందనమాట, ఈ మొత్తం కదలిక మొదలైంది. అంటే గ్రేట్ బ్రెత్ ద్వారా ఫోహత్ పనిచేయటం మొదలు పెట్టాడు. అది గ్రేట్ బ్రెత్, శ్వాసక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కదలిక ప్రారంభమైంది, మోషన్, కదలిక ప్రారంభమైంది. అంతవరకు వచ్చి అంతా రెడీగా అయింది. అంటే మొదటి జీవ ప్రసారానికి సంబంధించిన విషయం ఇదంతా.
మనకి 3 జీవ ప్రసారాలు అవుట్ పోరింగ్స్ 3 చెప్పుకున్నాం కదా మనం. మొదటి జీవ ప్రసారం ద్వారా ఏమైంది, 3వ మూర్తి నుంచి వచ్చినటువంటి 3 మూర్తులుగా ఆయన ఈ ట్రినిటీ అనేది ఏదైతే ఉందో అది ట్రినిటీ. ఆ 3 మూర్తులు ముందు మనకి చెప్పుకున్నాం ఇప్పుడు. ఆ 3 మూర్తుల నుంచి వచ్చినటువంటి జీవ ప్రసారాలు కూడా మనకి ఫస్ట్ దాంట్లో మొదటి జీవ ప్రసారం, ఈ మొదటి ప్రతిపాదనలోనే ఈ మొదటి జీవ ప్రసారం వరకు వచ్చి లోకాలన్నీ తయారు కాబడి అక్కడ వరకు వచ్చి ఆగింది అనమాట. ఇప్పుడు ఇక రెండో ప్రతిపాదనలోకి రాబోతున్నాం. అంటే ఇంకా దాని తర్వాత ఏంటన్నమాట, లోకాలు తయారవడం, ఆ లోకాల్లో అనేక రూపాలతో ఉన్నటువంటి జీవులు తయారవడం, ఈ అణువులన్నీ కూడా అనేక రూపాలు తీసుకుని అనేక జీవులుగా తయారవటం. ఇదంతా మనకి ఈ రెండో జీవ ప్రసారం ద్వారా జరుగుతుంది. అంటే రెండో ప్రతిపాదనలో మనకి దాని గురించిన విషయం చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు ఇక మనకి వ్యక్త సృష్టికి రాబోతూ ఉన్నదన్నమాట. ఇంకా వ్యక్తం కాలేదు సృష్టి, వ్యక్త సృష్టికి ప్రారంభం జరిగిందనమాట. ఫర్దర్ ద సీక్రెట్ డాక్టర్ ఫార్మ్స్, అక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. దీన్ని ఇంకొక విధంగా కూడా మనం బాగా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే, మనకి మామూలుగా వచ్చిన ఆలోచనని, ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని మాట ద్వారా తెలియచేయటం, మాట్లాడడం, పలకటం. ఏ మాట అయితే పలికామో, ఏది మాట్లాడామో, ఏది పలికామో దాన్ని చేతల్లోకి తీసుకురావడం. అంటే ఆలోచన ఒక రకంగా ఆలోచించడం, ఒక రకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా మాట్లాడిన ఏది చేయకుండా ఇంకొకటి చేయటం. ఒక మాట చెప్పిన తర్వాత దానికి కాకుండా ఇంకొక రకంగా పనిచేయటం. ఇట్లాగా మూడు రకాలుగా కాకుండా త్రికరణ శుద్ధి అంటాం మనం. ఒకేలాగా అన్నమాట. ఏది ఆలోచిస్తామో అదే పలకటం, ఏది పలుకుతామో దాన్నే చేతల ద్వారా చేయటం, పనులు చేయటం, దాని ద్వారా పనులు చేయటం, అదే పద్ధతిలో అన్నమాట ప్రకారం పని చేయటం. ఈ మూడిటి మధ్యన ఒక చక్కటి సమన్వయంతో, ఇది స్పందన అంటే, స్పందించుట అంటే ఇదన్నమాట. మనం ప్రతిస్పందన అనేటప్పుడు ఏమవుతుంది, మనం ఆలోచన ప్రారంభంలోనే మనకి రావాల్సిన ఆలోచన వస్తే ఆలోచనని అవతల వాడిని బట్టి మార్చేస్తాం. ఇప్పుడు అట్లా కదా అని చెప్పి మనం, వాడు అలా మాట్లాడాడు కదా, వాడు అలా చేశాడు కదా అని చెప్పి మన ఆలోచన దగ్గర మారిపోతుంది అన్నమాట. మనకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది, వచ్చిన ఆలోచనని ఈ విధంగా ప్రతిస్పందించడం ద్వారా అక్కడే మారిపోతుంది. ఆ వచ్చిన దాన్ని పలికేటప్పుడు మళ్ళీ వాడి గుర్తొచ్చి వాడికి తగ్గట్టుగా ఒక రకంగా పలకడం, అవసరాన్ని బట్టి. వాడి డైరెక్ట్గా వ్యతిరేకంగా పలికితే మళ్ళీ వాడితో ఏదైనా గోల వస్తుందేమోనని జాగ్రత్తగా మాట్లాడతాం. అట్లాగే చేతలు ఆ విధంగా మన ప్రతిస్పందించడం ద్వారా ఒక పక్కకి వెళ్ళిపోతాం. ఇదంతానేమో త్రికరణ శుద్ధి అంటే స్పందించడం, ఆలోచన ఎక్కడి నుంచి బయలుదేరింది, ఆ పశ్యంతి మధ్యమ వైఖరి లాగా ఆ మహాసంకల్పం ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలుదేరింది ఆలోచన. ఆ సంకల్పమే మనకు ఆలోచన వచ్చింది. ఆ వచ్చిన ఆలోచననే మనం పలుకుతున్నాం. మనం పలికిన మాటలను బట్టే మన చేతలు ఉన్నాయి. మనం పలికిన మాటలను బట్టే మన చేతలు. అవతల వాడిని బట్టి మన చేతలు కాదు, అవతల వాడిని బట్టి మనం మాట్లాడటం కాదు, అవతల వాడిని బట్టి మనం ఆలోచించడం కాదు. ఇక్కడ డిఫరెన్షియేషన్, అది కూడా మనకి ఇక్కడ కొంత మేరకి అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మూడు మహా ప్రతిపాదనలు, ఫండమెంటల్ ప్రపోజిషన్స్, మూల మహా ప్రతిపాదనలు అన్నమాట. అవేంటనమాట, త్రికరణ శుద్ధిగా చేయటము అన్నదానికి కూడా మనం అన్వయించుకోవచ్చు. అంటే ఈ మహాసృష్టి ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే మొత్తం ఒకటి నుంచి ఎలాగ బయలుదేరిందో
ఆ బయలుదేరిన దానికి తగ్గట్టుగానే మొదటి ప్రతిపాదనలో అంత ఆలోచనగా, థాట్ డివైన్ థాట్గా ఉంది. మొదటి ప్రతిపాదన అంతా కూడా మనకి చెప్పిన విషయం అంతా ఏంటి, డివైన్ థాట్గా ఉంది. ఇంకా ఎక్కడా కూడా మనకి వ్యక్తం అనేది లేదు, ఇంత అవ్యక్తంలోనే ఉంది. ఇంకా అప్పటికి డివైన్ థాట్ ఆలోచన బయటకి ఏం కనపడదు కదా మనకి, అట్లాగే ఆ సూక్ష్మంగానే అలాగ ఉంది డివైన్ థాట్గా. మొదటి ప్రతిపాదన అంతా అలా చెప్పుకున్నాం. రెండో ప్రతిపాదన వచ్చేటప్పటికల్లా ఆ డివైన్ థాట్లో ఏదైతే ఉందో, డివైన్ థాట్కి ఆధారం ఏంటి, డివైన్ లాస్. దాని ఆధారంతో ఈ డివైన్ థాట్, అండ్ దానికి మళ్ళీ డివైన్ ప్లాన్. డివైన్ లాస్ ఆధారంగా డివైన్ ప్లాన్, ఆ డివైన్ ప్లాన్కి ఆధారంగానే ఆ డివైన్ థాట్ వచ్చి ఇప్పుడు అది మాటగా, ఈ రెండో ప్రతిపాదనలు ఏంటన్నమాట, మాటగా వ్యక్తం కాబోతూ ఉన్నది. వైఖరి జగత్తు రాబోతూ ఉన్నదన్నమాట ఈ రెండో దాంట్లో. ఇక మూడో ప్రతిపాదనలో చేతలెక్క. ఎక్కడెక్కడ మొత్తం ఈ విశ్వాలన్నీ కూడా ఏమేంటి జరుగుతున్నాయి, మొత్తం ఆ విశ్వంలో ఆ విశ్వం మీద ఉన్నటువంటి జీవులు, వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా మళ్ళీ లా ఆఫ్ ఎవల్యూషన్, ఒక పరిణామం, అభివృద్ధి పథంలోకి జరుగుతూ ఉండడం. అన్నీ అంతా ఆ చేతల్లోకి ఆ మూడో ప్రతిపాదన వస్తుంది. ఇట్లా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ మూడు ప్రతిపాదనలు అనగానే మన దగ్గరే ఉన్నాయి, ఆలోచన, మాట, చేత. అయిపోయింది. మూడు ప్రతిపాదనలు ఎక్కడున్నాయి, 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఆ సీక్రెట్ డాక్టర్లో ఉన్నాయి, పదండి అక్కడ చదువుదాం కూర్చుని. కాదు, ఇక్కడే ఇవే మనలో కదిలే ఆలోచన. ఫస్ట్ ఫండమెంటల్ ప్రపోజిషన్ డివైన్ థాట్. ఆ తర్వాత సెకండ్ ప్రపోజిషన్ అదేం చెప్తుంది, ద ఎటర్నిటీ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ టోటో యాజ్ అ బౌండ్లెస్ ప్లేన్, పీరియాడికల్లీ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ నెంబర్లెస్ యూనివర్సెస్ incessantly manifesting and disappearing, called the manifesting stars and the sparks of eternity. అనేక విశ్వాలు, సో మెనీ యూనివర్సెస్ వస్తున్నాయి బయటికి, అనేక మాటలు బయటకు వస్తున్నాయి మనకి. ఒక్కొక్క మాట ఒక్కొక్క యూనివర్స్ లాగా అనమాట, ఒక విశ్వావిర్భావం జరుగుతూ ఉన్నది. ఇట్లాగా ఈ విశ్వం ఎలాగా ఆవిర్భవించిన విశ్వాలన్నీ కూడా మళ్ళీ ఎలాగా ప్రళయంలోకి వెళ్ళిపోతున్నాయి. సృష్టి ప్రళయం, లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని, ఆ డివైన్ లా ఏదైతే ఉందో, లా ఆఫ్ పీరియాడిసిటీ, అది ఇక్కడ దాని ఆధారంతో ఈ సృష్టి లాగా ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైందంటే అట్లా కంటిన్యూగా వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ దానికి ఒక బ్రేక్, అక్కడ విశ్రాంతి, ప్రళయంలోకి వెళ్ళటం, మరలా సృష్టింపబడటం, మరలా ప్రళయంలోకి వెళ్ళటం. ఆ విధంగా సృష్టి స్థితి లయములు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అలాగా వస్తున్నాయి. ఇది రెండో ప్రతిపాదన ద్వారా, అంటే మన మాటలు. ఇక మూడో ప్రతిపాదన ద్వారా అట్లాగా ఉన్నటువంటి యూనివర్సెస్, ఆ విశ్వాలు, అనేక విశ్వములు, అవన్నీ కూడా అనేక ప్రపంచాలు, అనేక గోళాలు, అనేక సౌర మండలాలు అన్నీ ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే మనం మాట్లాడిన తర్వాత ఇక చేతల్లోకి వెళ్తాం, ఆ చేతలు ఎలాగా ఉన్నాయి అన్నట్టుగా ఆ మూడో ప్రతిపాదన. ఈ విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి చేతలు ఎలాగున్నాయి, యాక్షన్స్ ఎలాగున్నాయి, క్లియర్ అయిపోతుంది. ఆలోచన, మాట, చేత. ఇక్కడేంటి, ఆ డివైన్ థాట్ ఏది ఉందో దాని ప్రకారమే ఈ విశ్వావిర్భావం, విశ్వాలు సృష్టింపబడడం, మరలా లయింపబడడం, ఆ విధంగా జరిగిపోతూ ఉన్నది. దాని ప్రకారమే, లా ఆఫ్ పీరియాడిసిటీ ప్రకారమే మళ్ళీ ఇక్కడ పని జరగటం, మళ్ళీ విశ్రాంతిలోకి వెళ్ళటం. అట్లా
చేతల్లోకి వచ్చేస్తా ఉంది. ఇంత మహా ప్రతిపాదన అంటే ఏంటి? మూల ప్రతిపాదనలు, ఫండమెంటల్ ప్రపోజిషన్స్. సృష్టి లేనప్పుడు, సృష్టి అవ్యక్తంలో ఉండగా, సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి ప్రపోజిషన్స్ అవి. ఆ 3 బాగా మహావిశ్వాలు తయారైపోయి బాగా వచ్చేసినాయి. కానీ మొత్తంలో ఉన్నది అంటే ఎన్ని ఎక్కడ జరిగినాయి? ఒకట్లోనే. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఒకట్లోనే, అనేకత్వంలో కాదు, ఒకటిలోనే. అంటే దానికి రావాలి మనం. అది ఎట్లా రావాలి మరి? మనం ఇప్పుడేమో ఏ అలవాట్లో ఉన్నాము? ప్రతిస్పందించడం అనే అలవాట్లో ఉన్నాం. స్పందించుట అనే అలవాట్లో లేము మనం. దానివల్ల ఏమైంది? అనేకత్వంలో ఉండిపోయాము. ఏకత్వం అంటే అసలు నమ్మలేని నిజంగా ఉంది అది. ఆ ఏకత్వం ఎలాగుంటుందండి? వాళ్ళే ఎట్లా వీలవుద్ది ఏకత్వం? అన్నీ ఒకడే ఇక్కడ ఉన్నాడు అంటే మరి ఇన్ని రకాలమైన ఇన్ని రకాలైన గందరగోళాలు ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనందరము ప్రతిస్పందించడం ద్వారా పనులు చేస్తున్నాం. చేతలకు వచ్చేటప్పటికల్లా మాటకి చేతకి పొంతన ఉండడం లేదు, ఆలోచనకి మాటకి పొంతన ఉండడం లేదు, ఈ పొంతన లేదు. కానీ 3 మూల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పొంతన ద్వారా, ఒకదానికి ఒకటి పొంతన ద్వారా, ఒకదానికి ఒకటి సమన్వయం ద్వారా, ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగా వికసించున్నట్టుగా, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి ఉన్నట్టుగా చక్కగా వస్తున్నాయి అవి. కానీ దాంట్లో ఉన్న మనం మాత్రం ఈ ఎందుకని ఇదంతా వచ్చింది అంటే అది సహజం. ఇది కూడా సహజమే. సృష్టి ఎట్లాగైతే సహజంగా అలాగ వస్తుందో భగవంతుడి నుంచి, భగవంతుడే సృష్టికి ఎలాగా మారుతున్నాడో ఇది కూడా సహజమే. అంటే ఇది ఉండకూడదా అంటే ఉంటుంది. ఎప్పుడు దాకా దీన్ని మళ్ళీ మనం అవగాహన చేసుకుని స్పందించడంలోకి వచ్చేదాకా. కోడిపిల్ల గుడ్డులో ఎంతసేపు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? డొప్ప లోపల కోడిగుడ్డు, గుడ్డు డొప్ప ఉంది. డొప్ప లోపల ఏముంది? కోడిపిల్లే కదా. రాబోయే కోడిపిల్ల లోపల ఉంది. ఆ డొప్ప దాన్ని రక్షిస్తూ ఉంది. డొప్ప లేకపోతే మొత్తం చల్లా చెదరైపోతుంది. ఇక కోడిపిల్ల లేదు మనకు. కాబట్టి కోడిపిల్ల తయారయ్యేదాకా డొప్ప ఉండాలి, పై డిప్ప ఉండాలి. లోపల పిల్ల తయారయ్యేదాకా. లోపల పిల్ల తయారైంది, దాన్ని పగలగొట్టుని బయటకు వచ్చేస్తుంది, అయిపోయింది. డిప్పతో పని లేదు మనకి. అట్లాగా ఇప్పుడు మనకేంటి? ఈ ప్రతిస్పందించడం అనే డిప్పలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ ప్రతిస్పందించడం అనే డిప్ప ఎంతకాలం మనం స్పందించడం అంటే మన వికాసం, మన ఏకత్వానుభూతిలోకి అవగాహన ద్వారా, ఈ విషయాలన్నిటిని వినడం ద్వారా మనం ఎప్పుడైతే ఆ స్పందించడం అనే దాంట్లోకి వచ్చేస్తున్నాము, ఉన్న విషయం అది కదా స్పందించుట. మొత్తం ఒకడే ఇక్కడ ఉన్నది, ఇక్కడలోనే ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడే సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అడే ఇక్కడ ఉన్నారు. ఇంకొకరికి అవకాశం లేదు ఇక్కడ, ఐతరేయము లేదు, ఇతరము లేదు ఇక్కడ. అందుకే మనకి బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టర్లో ఎక్కువ భాగం విష్ణు పురాణం నుంచి, విష్ణు పురాణ సంహిత నుంచి ఎక్కువ భాగం రిఫరెన్స్లు ఇచ్చారు. దాంట్లో విషయాలని ఒక సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని ఉదహరించేవాడు. దీంట్లో ఇలాగ ఉంది, విష్ణు పురాణంలో ఇలాగ ఉంది. ఎవరిచ్చింది విష్ణు పురాణం? పరాశరులో వారు ఇచ్చింది. ఆ తర్వాత ఐతరేయ ఉపనిషత్తుకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇతరం లేదు, నో ఇతరం. ఐతరేయ ఉపనిషత్తు అంటే ఇతరము లేదు అని మనల్ని చెప్పడం కోసం ఇచ్చిన ఉపనిషత్తు. ఆ ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలను ఎక్కువగా ఉదహరించారు. అంటే అంత ప్రాముఖ్యంగా ఉన్నాయన్నమాట ఆ రెండు. ఆమె ఎన్నో గ్రంథాలని, అన్ని జాతులకి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలని క్రోడీకరించి
విషయం ఏమో వరుసగా వివరిస్తూ వస్తున్నారు ఒక సైంటిఫిక్ వేలో. ఇది ఇలా జరుగుతున్నది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరుగుతుంది అని ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో, ఒక క్రమ పద్ధతిలో అది చెప్పుకుంటూ వస్తూ దీనికి సంబంధించి మిగతా అన్ని జాతులు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల పవిత్ర గ్రంథాల్లో ఎట్లా ఉదహరించారు ఈ విషయాన్ని అట్లా చెప్పుకుంటా ఈ వేదము, ఋగ్వేదంలో ఎలాగ వివరించారు, అలాగే ఈ పురాణాల్లో ఎలాగ వివరించారు, ఇట్లా చెప్పుకుంటా అట్లాగా ఉదాహరణలు ఇస్తూ ఎక్కువ భాగం విష్ణు పురాణము, ఐతరేయోపనిషత్తు ఆరున్నిటికి ప్రాముఖ్యత ఇచ్చారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, మనం డెప్పులో ఉన్నాం. ఏ డెప్పు అది? ప్రతిస్పందించుట అనే డెప్పులో ఉన్నాం మనం. ఐతరేయం, ఇతరము అనే డెప్పులో ఉన్నాం మనం. ఇతరము అనే డెప్పులో ఉన్నాం. మన ఆలోచన, మన మాట, మన చేత దేని మీద ఆధారపడి ఉంది? మనకు వస్తున్న దాని మీద ఆధారపడాల. అవతల వాడిని బట్టి మనకి, అవతల వాడి యొక్క విషయాన్ని బట్టి మనం వాడి మీద ఆధారపడి మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆ డెప్పలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ డెప్ప పగలగొట్టుకుని బయటికి రావాలి, ఏకత్వంలోకి వచ్చారు. ఆ డెప్ప పగలగొట్టాలి అంటే లోపల మనం పూర్తిగా వికాసం చెందాలి. పూర్తిగా వికాసం చెందాలంటే అవగాహన కావాలి. విషయం అవగాహన లేకపోవడమే కదా, ఇట్లాగ ఉంది అని మనకి తెలియకపోవటం. ఇదే కరెక్ట్ అనుకుని దీని ప్రకారం నడిచి వెళ్ళిపోతున్నాం మనం. ఎప్పుడైతే మనకి ఈ విషయం మనకు అందింపబడుతుందో, మనం అందుకుంటాము, వెంటనే ఆ డెప్ప పగిలిపోతుంది, కోడిపిల్ల బయటకు వచ్చేస్తుంది. మనం ఏకత్వానుభూతితో, ఆత్మదర్శనంతో బయట ఉంటాం, అలా నిలబడిపోయి ఉంటాం. ఆ డెప్ప కూడా మనకి నిజమైన డెప్ప కాదు, అది కూడా ఊహగా ఉన్న డెప్పే. అంటే ఆ డెప్ప అంత ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇదే అనుకుంటున్నాం. ఆ డెప్ప అని కూడా లేదు, ఉన్నది ఏకత్వం. కొత్త విషయం ఏమీ మనం చెప్పుకోవటం లేదు, ఉన్న విషయం చెప్పుకుంటున్నాం అంతే. ఎందువల్ల ఉన్న విషయాన్ని మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది? ఎవరన్నా చెప్పుకుంటారా? ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ ఎవరన్నా వస్తే ఇక్కడ టేబుల్ ఉందండి అని చెప్తాము మనం. పిచ్చోళ్ళలాగా ఉన్నాడంటే ఉన్న టేబుల్ని నాకు కనిపిస్తుంది కదా, నాకు కనిపించే టేబుల్ని మళ్ళీ ఈయన ప్రత్యేకంగా ఇక్కడ టేబుల్ ఉందని చెప్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడా ఏంటి అంటాం. అంతేగాని అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పాడు ఈయన అంటామా మనం. చాలా గొప్ప విషయం మీ దగ్గర విన్నానండి నేను, ఇక్కడ టేబుల్ ఉందా, అమ్మో అని ఎవడన్నా అంటాడండి? ఎగతాళి చేస్తారు. నన్ను ఎగతాళి చేస్తున్నామని ఎదురు తిడతారు. కానీ మరి ఇక్కడ ఏమైంది? అట్లాగా ఇక్కడ టేబుల్ ఉందని చెబుతున్నాం, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ అధ్యయనం కానీ ఈ గోలంతా ఏంటి? సీక్రెట్ డాక్టర్ను, వేదము, పురాణాలు, పవిత్ర గ్రంథాలు ఏంటిది? ఇక్కడ టేబుల్ ఉంది. అయితే మనకి ఆ విషయం తెలియకపోవటం వల్ల, అది ఇంకొక రకంగా మనం అనుకుంటూ ఉండడం వల్ల ఇదిగో ఇలాగ ఉన్న విషయం మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉందన్నమాట. దగ్గర కొత్త విషయం ఏమీ లేదు. ఉన్న విషయంలోకి మనం అవగాహన ద్వారా ఆ దర్శనం పొందటం. ఇలాగ మరి వెళ్ళేవాళ్ళే ఇలాగ అనుకున్నామేంటి? ఇలా కదా మన స్థితి, ఇది కదా మన స్థితి, ఇలా అనుకున్నాం ఇప్పుడు దాకా. అరే పొరపాటు పడ్డాం. ఇది మన స్థితి. ఎస్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఇట్లా దానికోసం ఇదంతా అనమాట. సో రెండో ప్రతిపాదన ఏంటి చెప్తున్నాడంటే, ఇక మాటల్లోకి వచ్చిందనమాట. అంటే కొంత ఈ లోకాలు తయారవడము, ఆ తయారైన లోకాల్లో రెండో జీవ ప్రసారం వచ్చి ఏం చేసింది మనకి, అది వివరంగా చాలా చక్కగా చెప్పుకున్నాం మనం అంతకుముందు. రెండో మూర్తి నుంచి రెండవ జీవ ప్రసారము ఈ లోకాలన్నిట్లోనూ అణువులతో నిండి ఉన్నాయి కదా 7 లోకాలు. 7 లోకాల్లో ఉన్నటువంటి అణువులు ఆయా లోకాలకి సంబంధించినటువంటి అణువులతో, ఆయా లోకాల్లో ఉన్నటువంటి ఆ పదార్థంతో అట్లాగా సంయోగ శక్తిని, అంటే అణువులు కొన్నిటిని
అక్కడున్న ఈ అణువు కలిపి కొత్త రకం అణువు తయారు చేసి కొత్త రకం రూపాన్ని తయారు చేయటం. ఈ రెండో జీవ ప్రసారం చేసింది. ఆ రెండో అణువుని రూపాన్ని తయారు చేసి ఆ పదార్థంతో, ఆ లోక పదార్థంతో, ఏ లోకానికి సంబంధించిన పదార్థం ఏదైతే ఉందో ఆ లోక పదార్థంతో రూపాన్ని తయారు చేసి దానికి తాను చైతన్యమైంది. చైతన్యం అవడానికి అది వచ్చింది. దీంట్లో ఆల్రెడీ ఉంది, కానీ దానికన్నా ఇంకా మెరుగ్గా ఈ చైతన్యం ఉందన్నమాట. ఇట్లాగా ఆ రూపాలకి చైతన్యం అవుతూ కొత్త కొత్త రూపాలు ఎన్నెన్నో తయారవుతూ ఉన్నాయన్నమాట. ఆ తయారవటం అదంతా ఇది రెండో జీవ ప్రసారం, అంటే రెండో ప్రతిపాదన ద్వారా మనకు ఆ విషయాలు చెప్తూ వస్తున్నారు. క్రమక్రమంగా ఎలాగా ఈ సృష్టి ఆవిర్భవించింది, మన దాకా ఎలాగా వచ్చింది. మనం మన దగ్గర ఉన్న దానికి రావాలి. ఇప్పుడు ఇవన్నీ మనకు అందుబాటులో లేదు. ఆ ఒకటి అనేది అస్సలు అందుబాటులో లేదు. మనకి గ్రహించడానికి, అసలు ఆలోచించడానికి, ఊహించడానికి కూడా అవకాశం లేదు. అన్‌థింకబుల్. ఊహించడానికి కూడా మనకు అవకాశం లేదు. అంతగా మనం స్థూలంలో ఉన్నాం. చాలా పరిమితంలో ఉన్నాం. కాబట్టి అది మొదటి ప్రతిపాదన కొద్దిగా కష్టం మనకి. రెండో ప్రతిపాదన వచ్చేటప్పటికల్లా కొంతవరకు మనం అవగాహన చేసుకోవడానికి వీలవుతా ఉంది. ఎందుకంటే ఈ సౌర మండలం వచ్చింది. ఈ సూర్యుడు, ఆ సూర్యుడు యొక్క కుటుంబం ఇదంతా ఎలాగా తయారైంది. ఈ సూర్యమండలం ఎలాగా తయారైంది. అది కొంత మనకి కంటికి కనిపిస్తూ తెలుస్తూ ఉన్నది కాబట్టి ఆ రూపాలతో. ఇది మనకి ఈ రెండో ప్రతిపాదన కొంత మేరకి మనకు అవగాహనలోకి వస్తుంది. అంటే మాట మనకి వినపడుతుంది కదా, ఆలోచనేమో మనకు తెలియదు. అవతల వాడు మనకు ఎదురుగా నిలబడ్డ వాడి యొక్క ఆలోచన మనకు తెలియదు. అందుకనే ఆ మొదటి ప్రతిపాదన కూడా మనకి అంతుపట్టనిదిగా ఉంటుంది. చెప్పుకున్నాం గానీ 4, 5 పాఠాలు చెప్పుకున్నాం. కానీ ఊహగానే ఉంది. ఓహో! అట్లాగా అని అట్లాగండి అని అంటాం గానీ, అవునండి అన్న మాట రాలా మనకి. ఓహో! అలాగా. ఆహా! అంటే ఏమో అన్నట్టుగా. మనకు అనుభూతం కాలా అది. మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన. ఎందుకంటే ఆలోచన మనకు తెలీదు. అవతల వాడి యొక్క మదిలో ఏముందో ఆలోచన మనకు తెలీదు. అందువల్ల మనం ఏం చెప్పినా గాని తెలియగానే ఉంటుంది. తెలియనట్టుగానే ఉంటుంది. ఇక రెండోది ఏదైతే ఉందో రెండో ప్రతిపాదన ఇక మాటల్లోకి పరివర్తన చెందుతూ ఉన్నది. ఇక రూపాలు ఏర్పడటం, ఆ రూపాలకి చైతన్యమై ఆ జీవ ప్రసారం అవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం. ఇట్లా ఈ లోకాలన్నీ ఏర్పడి మళ్ళీ ఈ లోకాలు అలాగే ఉండిపోవటం కాకుండా మనకి రెస్ట్ అనేది, అంటే యాక్టివిటీ, రెస్ట్, సృష్టి, ప్రళయం, డే అండ్ నైట్, రాత్రి పగలు, ఇట్లాగా రెండుగా కొంతసేపు పని చేయటము, విశ్రాంతి, పని విశ్రాంతి, పని విశ్రాంతి అలాగా వచ్చేసింది. అంతకుముందు ఈ డివిజన్ లేదు మనకి. మొదటి ప్రతిపాదనలో ఈ డివిజన్ లేదు. అయితే ఈ రెండో ప్రతిపాదనలో ఈ డివిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడున్నదే. అక్కడున్నయే మళ్ళీ దాంట్లో నుంచి తీసుకుని ఇక్కడ వ్యక్తమైంది అది. అంతే. అక్కడ అవ్యక్తముగా ఉన్నది. ఈ సృష్టిలో మన దగ్గర ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, మనకి ఏదైతే మొత్తం తెలుస్తూ ఉన్నదో అంతా కూడా అక్కడ ఉన్నదే. ఈ మన అజ్ఞానము అక్కడ ఉన్నదే. మన ఈ మాయలో పడిపోయి ఇలాగా ప్రతిస్పందించడము, ఈ విషయాలు కూడా అక్కడ ఉన్నదే. ఇక్కడ ఉండడం అనేది కాదు. అక్కడ ఉన్నాయి కాబట్టే ఇక్కడ మనకొచ్చి ఈ విధంగా మనకు జరుగుతూ ఉన్నది మన ఎదురుగా. మన పంచేంద్రియాలకు అందుతూ ఉన్నాయి. మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవే. ఈ రూపంగా ఇక్కడ మన ఎదురుగా ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా ఈ రెండో ప్రతిపాదనలో ప్రారంభమైంది. ద ఎటర్నిటీ ఆఫ్ ద యూనివర్స్. సరే, మనకి లోకాలు ఇవన్నీ వచ్చినాయి కదా. యూనివర్స్ ఇన్ టోటో, అంటే ఒక్క విశ్వమే అని కాదు. ఒక నక్షత్రం ఉందా మనకి ఆకాశంలో. రాత్రి తల పైకెత్తి చూస్తే
ఎన్ని నక్షత్రాలు? కోటాను కోట్లు. అట్లాగా ఒక విశ్వం కాదు, ఇన్ టోటో అనేక విశ్వాలు, అనేక విశ్వాలు నక్షత్రాల్లాగా ఉన్నాయన్నమాట అక్కడ. యూనివర్స్ ఇన్ టోటో యాజ్ ఎ బౌండ్లెస్ ప్లేన్. ద ఎటర్నిటీ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ టోటో యాజ్ ఎ బౌండ్లెస్ ప్లేన్. ఆ సమతలం మీద, ఆ స్టేజీ మీద అనమాట. అది స్టేజ్ ఒకటి కావాలి కదా, ఏదన్నా నాటకం వేయాలంటే, మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఒక భూమిక కావాలి, ఆ వేదిక కావాలి. ఆ వేదిక మీద అది ఎటర్నిటీ అనమాట. అది బౌండ్లెస్ ప్లేన్. అది ఆ ప్లేన్ ఏంటనమాట, దానికి హద్దులు లేవే కాదు. ఇక్కడతో అయిపోయింది, దీని తర్వాత లేదండి అనటానికి లేదు. ఇంకా మన భూమి అంటే మనకు పరిమితం. ఇట్లా ఇక్కడ మనకి మనకి కంటికి కనిపిస్తున్న ఇవన్నీ ఏవేంటంటే పరిమితంగా ఉన్నాయి. అట్లాంటి పరిమితముగా ఉన్నాయి ఎన్నిటినో కలుపుకున్న అపరిమితం అనమాట. అది అపరిమితమైన ప్లేన్, అది అపరిమితమైన దేశం అనమాట. అంటే స్పేస్. ఆ స్పేస్కి ఇంకా పరిమితం లేదు. ఇంకా అటువంటి దాంట్లో అనేక యూనివర్సెస్, అనేక స్టార్స్ లాగా అనమాట, అనేకమైనటువంటి విశ్వాలు, ఎటర్నిటీ. అదే అలా వస్తూనే ఉన్నాయి శాశ్వతంగా, ఆగిపోవటం లేదు ఇక. సరే, దీన్ని సృష్టించాం, ఈ యూనివర్స్ని సృష్టించాం. అది కొంతకాలం స్థితి చెంది ఉన్నది, అభివృద్ధి చెందింది, తర్వాత లయం అయిపోయింది. కూర్చుని పడుకోవటం లేదు ఇక అయిపోయిందిలే అని అక్కడతో ఆపేయటం లేదు. వరుసగా పుంఖాలుగా మనకి సముద్రం దగ్గర నుంచుంటాయి, సముద్ర పొట్టున అలలు ఎలాగైతే వస్తాయో, ఈ అల వచ్చేసింది కదా అయిపోయినాయి అలలు అంటే లేదు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మనం పుట్టక ముందు ఉన్నాయో లేవో మనకు తెలియదు, మనం పుట్టిన దగ్గర నుంచి చూసాం ఇప్పుడు దాకా. వస్తూనే ఉన్నాయి అలలు, వస్తూనే ఉన్నాయి అలలు. దాని తర్వాత ఒకటే, దాని తర్వాత ఒకటే, నిరంతరం శాశ్వతంగా ఉన్నట్టుగా. బాగా ఈ యూనివర్సెస్, అనేక విశ్వాలు నిరంతరం వస్తూనే ఉన్నాయన్నమాట. యాజ్ ఎ బౌండ్లెస్ ప్లేన్, పీరియాడికల్లీ ఎలాగొస్తున్నాయి అవి అలలు, ఎలాగొస్తున్నాయి, వచ్చింది మళ్ళీ మాయమైపోయింది, అంతే అయిపోయింది కదా. ఇక ఎలా దీంట్లో కలిసిపోయింది, ఆ వచ్చే అలలో కలిసిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త అల వచ్చింది, మళ్ళీ ఇది అక్కడ అలా కలిసిపోయింది. ఒడ్డుకు రాగానే అలా అలాగా ఇసుకలో ఆగిపోతుంది కదా, ఇంకా అల లేదు అక్కడ. అంటే ప్రళయంలోకి వెళ్ళిపోయింది. అట్లాగా ఈ యూనివర్సెస్ అని అనమాట పీరియాడికల్లీ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ నెంబర్లెస్ యూనివర్సెస్ ఇన్సెసెంట్లీ మేనిఫెస్టింగ్ అండ్ డిసపియరింగ్. ఇట్లాగా వస్తున్నాయి, అదృశ్యమైపోతున్నాయి, దృశ్యమానంగా ఉంటున్నాయి, అదృశ్యమైపోతున్నాయి. సో దీని సంగతి మనం రేపు మరికొన్ని విషయాలు చర్చించుకుందాం. ఇప్పుడు ఇది మనకి బాగా గుర్తుండాలి. అలాగా మన ఆలోచన ఈ 3 ప్రతిపాదనలు ఎక్కడ ఉన్నాయి? సీక్రెట్ డాక్టర్లో కాదు, సీక్రెట్ డాక్టర్లో ఉన్నాయి, ఓకే, కానీ మనందరి దగ్గర ఉన్నాయి. అలాగా ఆలోచన, మాట, చేత, ఈ 3 ప్రతిపాదనలు అంటే సృష్టికి సంబంధించినంత అదే. మన వరకు మనకి మన ఆలోచన నుంచి మాట వస్తుంది, మాట నుంచి చేతలు వస్తాయి. మనం అంతే కదా, ఈ 3తోనే మన యొక్క కార్యక్రమం మొత్తం. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి కనుమూసేదాకా ఇదే కదా గోల, ఇదే విషయం కదా మన దగ్గర ఉన్నది. ఆలోచన రావడం, మాట ద్వారా వ్యక్తం చేయడం, చేతల ద్వారా దాన్ని చేయటం, అవే 3 ప్రతిపాదనలు అనమాట. 3 ప్రతిపాదనలు ఎక్కడో ఉన్నాయి అని అంటే అవి దూరం అయిపోతాం మనం. అంటే ఇవన్నీ మనకు అర్థం కావట్లేదండి. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అంట ఏంటో అయిపోతుంది. అదే మన దానికి అన్వయించుకుంటే అవే అన్నట్టు అయిపోతుంది. ఇట్లా తేలిక చేసుకోవాలి. ఏదైనా కానీ సృష్టిలో సృష్టికర్త దగ్గర ఆయన కన్నా ఇంకా ఆ పరమాత్మ, పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన దగ్గర ఏది ఉందో అదే ఇక్కడ కూడా ఉంది. మనం పరమాత్మ యొక్క అంశ, పరబ్రహ్మం యొక్క అంశం మనం.
కాబట్టి ఆయనలో ఏది ఉందో మనలోనూ అదే ఉంది. కాకపోతే ఏంటంటే మనం స్థూలంగా ఉన్నాం కాబట్టి స్థితి భేదం చేత నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా నీటికి మంచుగడ్డకి మరి లక్షణాలు తగ్గిపోతాయి కదా. అట్లాగా మనం స్థూలానికి సొలిడిఫై అయిపోయాం, మనం ఘనీభవించాం, స్థూలాతి స్థూలంగా ఉన్నాం. అందువల్ల మన యొక్క లక్షణాలు తక్కువగా ఉండొచ్చు, అది వ్యక్తం కాకుండా ఉన్నాయి. అదే మళ్ళీ అట్లాగని అదేమన్నా పర్మనెంట్ అది కాదు. మంచుగడ్డ పర్మనెంటా? అది కొంచెం వేడి అయిపోయేటప్పుడు కల్లా నీరుగా మారిపోయింది. నీరు పర్మనెంటా? నీరును వేడి చేస్తే వాయువులోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. వాయువులు చోట్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకేముందిగా? అట్లాగా మనకు కూడా మనం పరమాత్మగా, పరబ్రహ్మముగా, అయాం దట్ అయాంగా మారిపోతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఆ డిప్పులో నుంచి బయటపడ. థ్యాంక్ యూ సార్.